సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములుండును. దేవునికి మహిమ కలిగిలాగున మరొక కీర్తన పాడుకుందాం. పొడుగోళ్ళు 2-3 చైర్లు వేసుకోండి. ఇటుకలు తెచ్చారు ఆడికి. 2 చైర్లు వేసుకోరా. 2-3 చైర్లు వేసుకుంటే కాళ్ళు ఏలాడతాయి. లాస్ట్కి వెళ్ళి నువ్వు లాస్ట్కి వెళ్ళి ఇగో అగో ఆ చైర్లు తీసుకెళ్ళి బయట వేసాం, కానీ ఇందాక ఎండ బీభత్సంగా ఉంది. ఆ గీరక పడిపోతారేమోనని మళ్ళీ లోపల అరేంజ్ చేసాం. ఏమో పిల్లలకే చెమటలు పడుతున్నాయని కొద్దిగా పొడుగున్న వాళ్ళు 2-3 చైర్లు వేసుకోండి, కాళ్ళు కొట్టం. అందరము కలిసి కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికేయుడు ఏనాడు అన్న పాట పాడుకుందాం. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు. నా పక్షము తానున్నాడు, నేనే నీ తోడన్నాడు. నాతో వస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను. నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. పోరాటము చేయకుండానే, ఏ ఖడ్గము దోయకుండానే, తరుమువారు పారిపోలేదా. పోరాటము చేయకుండానే, ఏ ఖడ్గము దోయకుండానే, తరుమువారు పారిపోలేదా. ఊరక నిలిచిన చాలును, జరుగును రక్షణ కార్యము. ఊరక నిలిచిన చాలును, జరుగును రక్షణ కార్యము. బలపరచే యేసు మాటలో ఆదరించబడుచున్నాను. నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను. నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను. కరుణించే నావాడు, కనుపాపల కాపాడు, కునికేయడు ఏనాడు యేసు. బూరలను ఊదినంతనే, ఆర్భాటము చేసినంతనే, కోట గోడ కూలిపోలేదా. బూరలను ఊదినంతనే, ఆర్భాటము చేసినంతనే, కోట గోడ కూలిపోలేదా. నమ్మిక ఉంచిన చాలును, తొలగును ప్రతి ఆటంకము. నమ్మిక ఉంచిన చాలును, తొలగును ప్రతి ఆటంకము. స్థిరపరచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాను. నేనెందుకు భయపడవలెను, సామాన్యుని వలెను. నేనెందుకు భయపడవలెను, సామాన్యుని
కనుపాపల కాపాడు కొనుకెయ్యడు ఏనాడు యేసు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను నేనెందుకు భయపడవలెను సామాన్యుని వలెను. అందరూ లేచి నిలబడినట్లయితే అయ్యగారు అంటారా? మరి ఇది లెగవాలిగా. ఇది కాసేపు ఎన్నోది 18వ కీర్తన. అబ్బో మనకు తగ్గట్టుగానే ఉంది అది. 25 చరణాలు. 18వ కీర్తన 1 నుంచి 25 చరణాల వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. ఆఖరి చరణము అందరం కలిసి చదువుకుందాం. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతను శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను: యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. పాతాళపు పాశములు నన్ను అరికట్టెను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. అప్పుడు భూమి కంపించి ఎదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడవగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా మార్గములు నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థనునైతిని. అందరూ కలిసి దయగల వారి ఎడల నీవు దయ చూపుచుందువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉంది. దేవుని వాక్యాన్ని దీవించినగా. కూర్చోండి. కూర్చున్నట్లయితే కూర్చోండి. మీరమ్మ గారు కూర్చోండి. కూర్చున్నట్లయితే భార్గవ్ ప్రార్థనలు నడిపిస్తారు.
ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన పునరుద్ధానం దినం నుంచి తండ్రి ఇప్పటి వరకు కాచి కాపాడి మీ సన్నిధానంలో నిలబెట్టుకున్న దాన్ని బట్టి తండ్రి మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి దేవా, ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇక మీద జరగబోయే ఆరాధనలంతా తోడుగా ఉండి నడిపించండి. జరగబోయే కార్యక్రమాలంతా తోడుగా ఉండి నడిపించండి. మీ నామాన్ని మహిమార్థంగా తండ్రి జరిపించుకోవడానికి సత్యమైన వాక్యం విని వదిలేయకుండా తండ్రి 30 60 100 ఫలించి వాక్యానుసారం జీవించగల కృపను, శక్తిని, ధైర్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. సంఘ జాయింట్ సెక్రటరీ గారు ప్రకటన చదివి వినిపిస్తారు. హలో ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనం తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మన ప్రియతమ సంఘ కాపరి గారికి, సంఘ ఎగ్జిక్యూటివ్ వారికి, సంఘ స్టాండింగ్ కమిటీ వారికి, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ వారికి, కోయిర్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, యావత్తు సంఘమంతటికి దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి వారం జరుగు సంఘ ఆరాధన కార్యక్రమాలు యథావిధిగా జరుగును. అందులో మార్పు అంటూ ఏమీ లేదు. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి విశ్వాస నిలయము కొరకై ఇప్పటివరకు ఇచ్చిన దాతలు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో ఇచ్చిన దాతల పేర్లు చదువుతాను, దయచేసి గమనించగలరు. అంతకుముందు కూడా చదివమంటారా? నందిగం ప్రసాద్ గారు 1000 రూపాయలు, బోదాల ఎస్ఆర్మ గారు 2000, బొజ్జ అచ్చయ్య గారు 1000 రూపాయలు, ఏరువా మోహన్ గారు 2000. వీరందరికీ సంఘం తరఫున వందనం తెలియజేస్తున్నాను. ఇంకా ఇవ్వాల్సిన వారు, ప్రేరణ కలిగిన వారు దయగల గుప్పిలి విప్పి ఈ యొక్క విశ్వాస నిలయం కొరకు అందరూ మనం పాటుపడాలి. మన బాధ్యత. విశ్వాస నిలయం కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థనలు పెట్టాలని, ఆ యొక్క నిర్మాణం అభివృద్ధి చెందాలని ప్రార్థిద్దాం. అందరికీ వందనాలు. సంఘ ప్రకటనలు అంటూ ప్రత్యేకమైన ఏం లేవు. అందరికీ వందనాలు. సంఘ ప్రకటనలు ముగించబడ్డాయి. థ్యాంక్ యూ అండి. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క భాష పట్ల వేసుకోండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పునరుద్ధాన దినంలోనికి మనల్ని నడిపించిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కొలస్సీలకు రాసిన పత్రికను మనము ధ్యానం చేసుకుంటున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ 2వ అధ్యాయము 11, 12 వచనాలను చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. మీరును క్రీస్తు సున్నతియందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్య ధ్యానం అంతట్లోనూ మీరుండండి. వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును, మా నోటి మాటలు, హృదయ ధ్యానములు మీకు అంగీకారయోగ్యములుగా ఉండులాగున మీ కృపను చూపించమని అడుగుచున్నాం తండ్రి. వాక్యం వినటానికి ఆటంకం కలిగించే ఆ చిన్న చిన్న సమస్యలను
నజరుడైన యేసు నామంలో దూరపరచమని అడుగుచున్నాం. వాటిని నెమ్మదిపరచండి నాయన. వాక్యం వినగలిగిన మనస్సును శ్రద్ధను దయచేయగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చూద్దాం. మీరును అనగా మనము క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఈ 11, 12 వచనాలు కొలస్సీ సంఘంలో ఉన్న అప్పటి తప్పుడు బోధని, ఆ రోజుల్లో ఉన్న తప్పుడు బోధని పౌలు ఖండించి వారికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడులో ఉన్న తప్పుడు బోధ ఏంటి అని అంటే, బాప్తీసం తీసుకున్న సున్నతి కూడా పొందాలి అన్నది వారి యొక్క బోధ. అప్పట్లో కొంతమంది క్రైస్తవులు బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నాక కూడా అక్కడున్న యూదులు ఏమంటున్నారంటే, బాప్తీసం తీసుకున్నాక కూడా మీరేం పొందాలి, సున్నతి పొందాలి అన్న అంశాన్ని లేవనెత్తారు. దాంతో పౌలు దాన్ని ఖండిస్తూ ఈ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఉదయకాల సమయంలో అసలు ఈ సున్నతి అనేది ఏంటి, బాప్తీసం అనేది ఏంటి అన్నది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 17వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా సున్నతి అన్న అంశము ప్రస్తావించబడింది. ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 24, దానికన్నా ముందు నుంచే ఉంటుంది. 10వ వచనం నుంచి 9 నుంచి చూద్దాం. 17వ అధ్యాయం 9 నుంచి చూద్దాం. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములలో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. ఇది దేవుడు తను ఏర్పాటు చేసుకున్న ప్రజలకి మధ్య ఒక నిబంధన పెట్టుకున్నాడు.
ఏంటిదా నిబంధన అంటే సున్నతి పొందవలెను. సున్నతిని గురించి పూర్తి వివరణ చెప్పవలసిన అవసరం లేదు. గోప్యాంగ చర్మమును మగవారు దాన్ని తీసివేసేసుకుంటే వారు నిబంధనలోనికి వస్తారు అని. అయితే ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న, మగవారే రావాలా, ఆడవారు దేవుని నిబంధనలోనికి రారా? మరి అలాంటప్పుడు ఇది వర్తించదు కదా. అందుకే పౌలు దీన్ని పూర్తిగా కొట్టివేసే ప్రయత్నం చేశాడు. పాత నిబంధన గ్రంథంలో ఆ ఆచారం అయితే ఉంది, కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చేసరికి ఆ ఆచారంతో మనకి పని లేదు. ఎందుకు అనంటే సున్నతి పొందుట ద్వారా మనిషి మనసు మారాలి తప్ప సున్నతి పొందటం ద్వారా మనిషి మార్పు రానప్పుడు సున్నతి వలన ప్రయోజనం లేదు. ఇక్కడ సున్నతి యొక్క ఉద్దేశం ఎందుకు, దేవుడు సున్నతి అన్న ఉద్దేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే తన ప్రజలుగా వారిని ఏర్పాటు చేసుకొని వారి హృదయాలను మార్చి వారి చెడుతనమును విడిచి తన ప్రజలుగా ఆయన ఉంచుకోవటానికి, వారిని చేసుకోవటానికి దేవుడు ఈ ఏర్పాటును చేశాడు. అయితే ఈ ఏర్పాటు అన్నది మనిషిలో మార్పు తేనప్పుడు ఏర్పాటు వలన ప్రయోజనం లేదు. అంతేనండి. ఆ ఏర్పాటు ఎందుకు చేశాడు దేవుడు? మనుషులు ప్రజలను తనవారిగా చేసుకొని వారికి ఆయన దేవుడుగా ఉండి వారి జీవితాల్లో మార్పులు తేవాలన్న ఉద్దేశం. సున్నతి పొందిన వారి హృదయాలలో మార్పులు రానప్పుడు సున్నతి వలన ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 11, 12 వచనాలు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, అదండి, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చేతులతో చేసే సున్నతి వలన ప్రయోజనం లేదు. చేతులతో చేయబడిన సున్నతి అని అంటే గోప్యాంగ చర్మము తీయటం కాదు దాని ఉద్దేశము. సున్నతి అంటే ప్రజలు దేవుని నిబంధనలోనికి రావాలి, శరీరేచ్ఛలతో కూడిన స్వభావాలు మార్చబడాలి. శరీరేచ్ఛలతో కూడిన స్వభావము మార్చబడనప్పుడు సున్నతి వలన ప్రయోజనం లేదు. అలా మాట్లాడి 12వ వచనంలో కూడా ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇక్కడ బాప్తిసాన్ని కూడా టార్గెట్ చేశాడు ప్రభు. పౌలు భక్తుడు బాప్తిస్మాన్ని కూడా టార్గెట్ చేశాడు. ఎలాగైతే మనస్సు మారని సున్నతి వలన ప్రయోజనం లేదో మనస్సు మారని బాప్తిస్మం వలన కూడా ప్రయోజనం లేదు. అర్థమైందా అండి? అర్థం కాలేదా? సున్నతి దేనికి? సున్నతి దేనికండి? ఏమలే పాస్టర్ గారు సున్నతి అంటున్నాం, మాకేమో సున్నంలాగిన పడుతుంది. సున్నతి దేనికి? శరీరేచ్ఛలతో కూడిన స్వభావాలు మార్చబడాలి. మానవ స్వభావాలు మార్చబడాలి. స్వభావాలు మార్చబడకపోతే సున్నతి వలన ప్రయోజనం లేదు. అలాగే బాప్తీసం కూడా దేనికి? బాప్తీసం తీసుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఎందుకు తీసుకున్నారు? స్వభావాలు మార్చబడటానికి. అవునా? స్వభావం మార్చబడటానికి. క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయను అనుందా?
సో బాప్తిసం అనేది ఏంటిది? స్వభావాలు మార్చబడటాకే కదా. సో ఇప్పుడు సున్నతి స్వభావాలు మార్చబడటానికే, బాప్తిస్మము స్వభావాలు మార్చబడటానికే పౌలేమంటున్నాడంటే, స్వభావం మార్చబడని సున్నతి వలన ప్రయోజనం ఎలాగైతే లేదో, స్వభావం మార్చబడని బాప్తిసం వలన కూడా ప్రయోజనం లేదు. ఈ ఉదయకాల సమయంలో బాప్తిసం అనుభవంలోనికి వచ్చేవారైనా, బాప్తిసం అనుభవంలో ఉన్నవారైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బాప్తిస్మము సున్నతి ప్రధానం కాదు, మనసు మార్చబడటం ప్రధానం. బాప్తిస్మము సున్నతి ప్రధానం కాదు, మనసు మార్చబడటం ప్రధానం. మనసు మార్చబడినప్పుడు నీ బాప్తిసం వలన కానీ, ఒకవేళ సున్నతి అన్న ఆచారం ఆచరిస్తే ఆ ఆచారం వలన కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అందుకే క్లియర్గా అంటున్నాడు, శరీరేచ్ఛలతో కూడిన స్వభావము విసర్జింపబడాలి. అది సున్నతిలో అయినా కానీ, బాప్తిసంలో అయినా కానీ. నీ శరీరేచ్ఛలను విడిచిపెట్టనంత వరకు బాప్తిసానికి ప్రయోజనం లేదు. చాలామంది బాప్తిసానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. వేరే చర్చిలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అవి నువ్వు బాప్తిసం తీసుకున్నావా అంటారు. ఏంటి బాప్తిసం తీసుకోకపోతే ఆవిడ పెద్ద ప్రధాన పాపిలాగా. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి మీకు బాప్తిసము ఫిజికల్ బాప్తిసం ఇంపార్టెంటా, స్పిరిచువల్ బాప్తిసం ఇంపార్టెంటా, శరీరముకు సంబంధమైన బాప్తిసం ప్రధానమా, ఆత్మ సంబంధమైన బాప్తిసం ప్రధానమా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వెళ్ళి ఒక తొట్లోనో ఒక నదిలోనో మునగటం వలన నీకు వచ్చేదేమీ లేదు, ఒరిగేదేమీ లేదు. until and unless there is a transformation in your heart. నీ హృదయంలో మార్పు లేనంత వరకు ఇలాంటి బాప్తిసాల వలన నీకు నాకు ప్రయోజనం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను, రెండిటిని చెప్పే ప్రయత్నం చేస్తా. రెండు ఉదాహరణలు, రెండు సంఘటనలు జీవగ్రంథంలో నుంచే మీకు ఉదాహరణలు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. సువార్తల్లోకి వెళ్దాం. ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి ఎవరో. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం అందరు తీయండి. లూకాసు వార్త పేజ్ నెంబర్ ఎంత అండి? కొత్త నిబంధన గ్రంథంలో 77వ పేజీ నెంబర్లో 39 అన్న నెంబర్ దొరికితే అక్కడి నుంచి చూడండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకైనా నీవు దిగెళ్ళి బాప్తిసం తీసుకొని వచ్చి నాకు కనబడు, నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉందువు. ఉందా? లేదుగా. అంటే ఏంటి? నేడు నీవు నాతో పాటు ఏమన్నాడు? పరదైసులో ఉందువు అన్నాడు. అంటే ఏంటి? పరలోకాన్ని ఆయన గ్యారంటీ చేసేసాడు. ఎవరికి? దొంగకి. మొట్టమొదటోడు పరలోకంలోనికి ప్రవేశించినాడు దొంగ. దొంగ బాప్తిసం ఉందా? లేదా? లేదు. బాప్తిసము నిజముగా అంత ప్రాధాన్యం అయ్యుండుంటే యేసు ప్రభు వారు ఖచ్చితంగా దొంగతో ఈ మాట అనేవాడు, ఏమని? ఆలస్యం అయిందయ్యా, ఇక లాభం లేదు. ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ యూ టు
ఎంటర్ ఇంటూ మై కింగ్డమ్, నా రాజ్యంలో ప్రవేశించడానికి చాలా ఆలస్యం అయిపోయింది. ఇక నువ్వేమో బాప్తీసం తీసుకోలేదు. బాప్తీసం తీసుకోవాలంటే వాళ్ళు నిన్ను వదలాలి. వాళ్ళు నిన్ను వదిలే అవకాశమే లేదు. ఎవరు వదలాలి? రోమా సైనికులు వదలాలి కదా. ఎవరిని? దొంగని. ప్లీజ్ అండి, నేను వెళ్ళి బాప్తీసం తీసుకొని వస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో అక్కడ దొంగని వదిలే ప్రయత్నం లేదు. యేసు కూడా సారీ సార్, టైం అయిపోయింది, ఇంక లాభం లేదు అన్న ప్రయత్నాలు యేసయ్య కూడా అనేవాడు. అనలా. ఏమన్నాడు ఇమ్మీడియట్గా? నేడు నీవు నాతో పాటు పరదైస్సులో ఉంటావు అన్నారు. అంటే ఒకడు బాప్తీసము లేకుండా కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? పైన ఉంది, 40వ వచనంలో ఉంది. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. పశ్చాత్తాపం. తన మనస్సులో మార్పు కలిగింది. దేవునికి కావాల్సింది మనస్సులో మార్పు. శరీరేచ్ఛలు కలిగిన స్వభావంలో నుంచి మారు మనస్సు కావాలి దేవునికి. అంతేకాని నీళ్ళలోనో నదిలోనో మునగటం వలన నీ మనస్సు మారిద్ది అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నా. తీసుకోవద్దని నేను అంటంలా, ప్రాధాన్యత లేదు అని మాత్రం, మునుగుటలో ప్రాధాన్యత లేదని మాత్రం చెప్పగలను. అది మీరు నన్ను వ్యతిరేకించినా వ్యతిరేకించకపోయినా దట్స్ ట్రూ. పౌలే చెప్తాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నేను చెప్తే మీకు ఎక్కదుగా. ఎవరు చెప్పాలి? పౌలు గారు చెప్తే కానీ మనకు ఎక్కదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. నా సహోదరులారా, ఏంటిదండి? 13 నుంచి కదా, సారీ నేను 11 నుంచి చదువుతున్నా. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమును మీరు బాప్తిస్మము పొందితిరా? నా నామమును మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనాను చెప్పకున్నట్లు క్రిస్పునకును గాయునకును తప్ప మరి ఎవనికి నేను బాప్తిస్మము ఇయ్యలేదు. అందుకై దేవునికి నేను ఎవరికి బాప్తిస్మం లేదు, ఒక ఇద్దరికి ఇచ్చా. దాని విషయంలో పౌలు ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనానో బాప్తిస్మం ఇచ్చితేనేమో నేను ఎనుగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు. అది నిజంగా బాప్తిస్మం అన్నది అంత ప్రాధాన్యమని కానీ ప్రభు అనుకుంటే పౌలు ఈ పాటికి ఎంతోమందికి ఏమి ఇచ్చేవాలి, కానీ ఎంతమందికి ఇచ్చాడంట? 3 ఇచ్చాడంట. ఇక అంతే, ఇంకెవరికి ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదంటే నా మటుకైతే బాప్తిసం కాదు ఇంపార్టెంట్, మనిషి మారటం ఇంపార్టెంట్. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్నాడు, తర్వాత సంగతి. బట్ బాప్తిసమే నిన్ను ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళిద్దంటే అది అబద్ధము, అది తప్పు. దానికి ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము చదవండి, ప్రారంభం నుంచి నేను చదువుతా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. వెరీ గుడ్, బాప్తిసం తీసుకున్నారు. ఉందిగా పాస్టర్ గారు, బాప్తిసం ఉందిగా. వెయిట్ ఏ సెకండ్, కిందకి వద్దాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును, గంట తర్వాత మనం చేస్తాంగా, ఏంటిది? బల్లారాధన. 3-4 వదిలేయండి, అది సేమ్ దాని వివరణే ఉంటుంది. 5 నుంచి అయితే దగ్గర ఆగండి. అయితే దగ్గర ఆగి పై ఒకసారి నా వైపు చూడండి.
ఏమేం పొందారు వాళ్ళు? రెండోది ఎందులో పాల్గొన్నారు. గ్యారెంటీకి ఎక్కడికి వెళ్ళాలి? యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రకారం, యోహాను సువార్త ప్రతి ఒక్కళ్ళు మీ ప్రార్థనలో ఇది మాత్రం తప్పకుండా వాడతారు. యోహాను సువార్త 6వ అధ్యాయము, నా శరీరమును తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమందు నేను వానిని లేపుదును. ఎక్కడుంది? 54లో ఉందా? 6వ అధ్యాయం యోహాను సువార్త 54. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమందు నేను వానిని లేపుదును. వాడెవడో జీవం గలవాడు. ఇక్కడ ఏం చేశారు? వీళ్ళు బాప్తీసం తీసుకున్నారు, బల్లర్లో పాల్గొన్నారా? ఇప్పుడు చూడండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో ఇదేంటి వాగ్దానం చేయబడిన దేశంలోకి వెళ్ళాలిగా, బాప్తీసం తీసుకున్నారు, బలలో పాల్గొన్నారు. ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళారు? సంహరింపబడ్డారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములు అంటే ఎగ్జాంపుల్గా. ఏ సంగతులు? పైన చెప్పుకున్న సంగతులు. ఏంటిదా సంగతులు? మన పితరులు బాప్తీసం తీసుకున్నారంట, మన పితరులు బలలో పాల్గొన్నారంట. కానీ దేవుని దృష్టికి చెడ్డ కార్యములను ఆశించిన రీతిన వాళ్ళందరూ వాగ్దానం చేయబడిన దేశానికి వెళ్ళకుండానే మధ్యలోనే సంహరింపబడ్రి. నువ్వు బాప్తీసం దేనికి తీసుకుంటున్నా? పరలోకానికి వెళ్ళటానికేగా. మరి వీళ్ళు కూడా అందుకే బాప్తీసం తీసుకుని దేనికంట? వాగ్దానం చేయబడిన దేశంలోనికి వెళ్ళలా? మరి నువ్వు వెళ్తావా? బాప్తీసం అంత ఇంపార్టెంటా? యేసయ్య చెప్పాడుగా, ఏమని? ఒకడు నీటి ద్వారాను జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యానికి, నా రాజ్యానికి వారసుడు కాడు అన్నాడు. కాబట్టి మరి అది మేము చేయాలి కాదని చెయ్యి, కాదంటంలే. కానీ మనస్సు మారకుండా బాప్తీసం వలన ప్రయోజనం లేదు. ఆ మాటలే పౌలు భక్తుడు గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందిరి. మీరు బాప్తీసములో మీరు ఏం చేశారంట? దాని వివరణ ఇస్తున్నాడు. బాప్తీసం పొందుకున్న వారికి ఏం కలిగిందంట? ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. బాప్తీసమందు మనము క్రీస్తులో ఐక్యమయ్యామని. బాప్తిస్మము ఏంటి అని అంటే క్రీస్తుతో ఐక్యమయ్యామని. ఎలాగా? పాపమందు పాతిపెట్టబడి పునరుద్ధానమందు ఆయనతో కూడా లేపబడ్డాము. ఇది మనం క్రీస్తుతో పాటు ఐక్యం అవటం అంటే. పాపం ఏమవ్వాలంట? పాతి పెట్టబడాలి. పాపాలు ఇంకా తొంగి చూస్తుంటే నీ బాప్తీసం వలన ఏం ప్రయోజనం? నీ రక్షణ వలన ఏం ప్రయోజనం? ఎప్పుడైతే పౌలన్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయంలో, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. పాతవేమయ్యాయండి? గతించాయి, క్రొత్తవి అయ్యాయి. పాతవి గతించకుండా నువ్వు ఇంకా పాత జీవితంలోనే ఉంటూ నేను బాప్తీసం తీసుకున్నాను, బాప్తీసం ఎంతమంది తీసుకున్నారని అందరు చేతులు ఎత్తారు కదా, నిజమేనా? నీ బాప్తీసానికి వ్యాలిడిటీ ఉందా? ఆర్ యు ఎష్యూర్డ్ ఆఫ్ యువర్ బ్యాప్టిజం? నీ బాప్తీసం విషయంలో నీవు స్థిరముగా ఉన్నావా? నిజముగా బాప్తీసపు తాలూకా స్వభావం నీ జీవితంలో నువ్వు చూడగలుగుతున్నావా? శరీరేచ్ఛలను విసర్జించాలి కదా, అవునా?
శరీరేచ్ఛలను విసర్జించుకోకపోవటం వలన ఏమయ్యారు మన పితరులు? మధ్యలోనే సంహరింపబడ్డారు. మరి నువ్వు నేను అదే అవుతావు. బాప్తీసం తీసుకున్న నువ్వు నేను బహిరంగంగా, బాప్తీసం అంటే ఏంటి చెప్పండి? మునగటం. బ్యాప్టిజో అనే గ్రీక్ భాష నుంచి వచ్చింది, లాటిన్ భాష నుంచి వచ్చింది. బ్యాప్టిజం అంటే బ్యాప్టిజో అంటే ఏంటి? మునుగుట. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తుతో పాటు పాతి పెట్టబడి, క్రీస్తుతో మళ్ళీ మునిగి లేచామంటే క్రీస్తుతో పాటు లేపబడ్డావు. ఆయన దాంట్లో ఐక్యం అయిపోవటమే. బాప్తీసానికన్నా ముందు ఒక ప్రక్రియ జరిగిపోవాలి. ఏంటిదా ప్రక్రియ? వాక్యం వినాలి, అవునా? వాక్యం వినాలి, విన్న వాక్యాన్ని నమ్మాలి. ఆ నమ్మిన వాక్యము నీలో పశ్చాత్తాపాన్ని కలుగజేయాలి. పశ్చాత్తాపం కలిగిన తర్వాత మారు మనస్సు నీకు రావాలి. మారు మనస్సు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీలోకి ప్రవేశిస్తాడు, స్థిరపరుస్తాడు. స్థిరపరచబడిన తర్వాత నువ్వు బాప్తీసంలోకి వస్తావు. ఏమండి, పరిశుద్ధాత్ముడు లేకుండా పాపాన్ని కూడా ఒప్పుకోలేవు. అంటే బాప్తీసంలోకి రాకముందే నువ్వు పాపాన్ని ఒప్పుకునే అనుభవంలోకి వచ్చేసి ఉండాలి. బాప్తీసంలోకి రాకముందే మారు మనసులు వచ్చేసి ఉండాలి. బాప్తీసం తీసుకున్నాక అన్నీ చేస్తానంటే కుదరదు. బాప్తీసానికి ముందే అన్నీ జరిగిపోవాలి. బాప్తీసం తీసుకున్నాక మారు మనసు పొందుతాను, బాప్తీసం తీసుకున్నాక వాక్యం వింటానంటే కుదరదు. అసలు బాప్తీసము గురించిన పూర్తి అవగాహన లేకుండానే కొంతమంది బాప్తీసం అనుభవంలోనికి వచ్చేస్తున్నాం. నాలాంటోడు ఇక్కడ నిలబడి ఇన్న వాక్యాన్ని ఎవరైతే ప్రేరేపింపబడ్డారో గబగబా అందరు ముందుకు వచ్చేయండి అంటారు. ఈయన గబగబా కొంతమంది ఈ ఫేమస్ స్పీకర్ అనుకో, ఓ గబగబా ఆయన ముందుకు వస్తారు. అలా అందరి మీద నుంచి చేతులేసేసి రేపు బాప్తీసం ఇత్తన అందరూ వచ్చేయండి అంటారు, వెళ్ళిపోతారు. ఆయన చేతుల్లో బాప్తీసం తీసుకోవాలన్న కోరికతో. ఎవరిస్తే ఏంటి బాప్తీసం? ఫోన్ చేస్తారు, అయ్యగారు నేను వైజాగ్లో ఉన్నాను, బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను, నీ చేతిలోనే తీసుకుంటాను, నేను అట్టకి ఇవ్వను అందా. అదేంటి పాస్టర్ గారు ఇవ్వచ్చు కదా. నేను ఇవ్వను. దేనికి తీసుకోవాలనుకుంటున్నాను నా చేతిలో అంటే ఆమె ఏంటంటే యూట్యూబ్ ద్వారా చూస్తుంది. యూట్యూబ్ ద్వారా చూసి వైజాగ్లో ఉందంట, బాప్తీసం తీసుకుంటాను. నువ్వు ఏ చర్చికి వెళ్ళవా తల్లి అన్న. వెళ్తాను అయ్యగారు. కాపురం ఉన్నాడా అన్న. అవును. ఆయనతో తీయించుకో అంటే మనం యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళ చేతిలోనే తీసుకుంటామా? లేకపోతే తీసుకోమా? ప్రజల మధ్య ఫేమస్ ఉన్న చేతుల్లోనే తీసుకుంటామా బాప్తీసాలు? లేకపోతే తీసుకోమా? బాప్తీసం అంటే దేనికి? మనసు మారకుండా ఎవరి చేతిలో తీసుకుంటే ఏంటండి? మనసు మారినప్పుడు బాప్తీసం తీసుకోవటానికి వస్తే బాప్తీసం ఇచ్చి యోహాను పరిసయ్యులతో శాస్త్రులతో ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడా? అన్నాడు. మారు మనసు లేని ఈ బాప్తీసం వలన ప్రయోజనం లేదు. మనసు మారని బాప్తీసం వలన ప్రయోజనం లేదు. బాప్తీసం అన్నది బహిరంగంగా నేను యేసుని వెంబడిస్తున్నానని చెప్పటమే. అది బాప్తీసం తీసుకునే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకోవాలన్న ప్రేరేపణ వస్తే తీసుకో, నేను కాదంటం లేదు. కానీ మనసు మారకుండా ప్రయోజనం లేదు. దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు ఏదో కాస్త మూమెంటరీ ఆవేశంతో ఒకడు వచ్చి గబగబా మా నాన్న బాప్తీసం తెస్తుంటే గబగబా ఒకడు వెళ్ళిపోయి దూరిపోయి నాకు కూడా ఇవ్వండి అయ్యగారు అన్నాడు. మా నాన్న సరేలే నాడికి ఇచ్చేసాడు. అంతమంది ముందు కాదనలేక సరే నాడికి ఇచ్చేసాడు. మేము బయటకు వచ్చిన తర్వాత అరే ఎందుకురా బాప్తీసం తీసుకున్నా ఎందుకురా అని అంటే నాకు ఊపు వచ్చిందంట. ఏమొచ్చింది? ఊపు. ఏం ఊపు? ఎవరు ఊపాడు? ఏం ఊపు వచ్చిందిరా నీకు? ఇప్పుడు మామూలుగా ఊపు ఎప్పుడు వచ్చింది? డ్రమ్ములు కొడతంటే ఊపు వచ్చింది. మంచి పాట కొడతంటే బీట్ ఉన్న పాట వస్తే ఊపు వచ్చింది. ఈడేం వచ్చిందని ఊపు వచ్చిందంట. వెళ్ళిపోయి దిగిపోయాడంట, వచ్చేసాడంట. అంతకుముందే బాగున్నాడు ఆడు. ఎంతకుముందు బాప్తీసం తీసుకోకముందే బాగున్నాడు. ఆ తర్వాత ఇంకా దరిద్రంగా తయారయ్యాడు. ఆ తర్వాత మొన్న వచ్చి అరే ఇప్పుడు మళ్ళీ బాప్తీసం ఎవరా, ఇప్పుడు మారానరా
అని అంటే, నాన్న చిట్టి బాప్తీసం ఒకటే ఎక్కువ, నువ్వు ఇప్పుడు 2 అడుగుతున్నావు, అవసరం లేదు లేరా, మారావు కదా, వచ్చి బలలో పాల్గొ అని. ఇంకొకడు గబా అని వెళ్ళి తీసుకున్నాడు. దేనికి అని అంటే వాళ్ళ అమ్మ వెళ్ళి తీసుకోమందంట. వాళ్ళ అమ్మ వెళ్ళి తీసుకోమందని. దేనికి వాళ్ళ అమ్మ వెళ్ళి తీసుకోమందంటే 3 సార్లు పరీక్ష రాసినా ఫెయిల్ అయ్యాడంట. 3 సార్లు పరీక్ష రాస్తే ఫెయిల్ అయ్యాడంట. దాంతో బాప్తీసం తీసుకుంటే పాస్ అవుతారా అని వెళ్ళి తీసుకోమన్నాడు. మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. 4వ సారి కూడా ఈసారి గట్టిగా నింది బకెట్. దానివల్ల వాడికి అర్థమైన విషయం ఏంటి, బాప్తీసం వలన నీకు లోకపరమైన అంశాలు ఏమీ జరగవు, నెరవేరవు. బాప్తీసం అన్నది యేసు ప్రభువుని బహిరంగంగా నీవు ఒప్పుకుంటున్నావు. ఏమని? ఆయన నా దేవుడని. బహిరంగంగా ఒప్పుకోకముందే అంతరంగంగా ఆల్రెడీ ఏం చేయాలి? నువ్వు ఒప్పేసుకోవాలి. నువ్వు ముందు వాక్యం వినాలి. యేసు దేవుడని నీకు ఎవరు చెప్పారు? వాక్యం కాదా? వాక్యము చెప్పకుండా, యేసు దేవుడని నీకు వాక్యం చెప్పకుండా నీవు మారటానికి అవకాశం లేదు. యేసు దేవుడని వాక్యం చెప్పాలి. ఆ వాక్యము విన్న నీవు నమ్మాలి. నమ్మినలా నీకు మనసులో పశ్చాత్తాపం కలగాలి. ఏమని? నేను పాపిని అని. ఎప్పుడైతే నీకు ఆ పశ్చాత్తాపం కలుగుతుందో అప్పుడు నీవు నీ మనస్సును మార్చుకుంటా. ఆ తర్వాత నీవు బాప్తీసం అనుభవంలోనికి రావాలి. అవేమీ జరగకుండా ఊరకే వేలం వెరిగా వచ్చి మనం బాప్తీసం తీసుకుందాము అని అంటే ఆ బాప్తీసం వలన ప్రయోజనం లేదు. అదే పౌలు నెత్తి నోరు మొత్తుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమనంటే, నీవు బాప్తీసమము మారు మనస్సు లేకుండా బాప్తీసమ అనుభవంలోనికి వెళ్ళే ప్రయత్నం చేయదు. అందుకే ఇక్కడ ఒక మాట అన్నాడు, విశ్వసించుట ద్వారా. విశ్వాసము లేకుండా బాప్తీసానికి ప్రయోజనం లేదు. యూ మస్ట్ బిలీవ్ దట్ క్రైస్ట్ ఈజ్ ది గాడ్ అండ్ ది సేవియర్. యేసు దేవుడు, ఆయనే రక్షకుడు, విమోచకుడు అని నీవు నీ హృదయమందు విశ్వసిస్తేనే బాప్తీసానికి వ్యాలిడిటీ ఉంది, లేకపోతే లేదు. విశ్వసించిన వాడు ప్రభు విషయంలో ఎప్పుడు తప్పిపోడు. అర్థమైందండి? విశ్వసించిన వాడు ఎప్పుడు ప్రభు విషయంలో తప్పిపోడు. తప్పిపోతున్నావు అని అంటే దాని అర్థము నీ విశ్వాసాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. ఒక రెఫరెన్స్ జ్ఞాపకం చేసి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. దేవుడు శక్తినిచ్చి సువార్త ప్రకటించుట ద్వారానే మనుషులు మారతారు. నేను ఆ మాట చెప్పటం కోసం మీకు జ్ఞాపకం చేసి, ఒకడు మారాలంటే శక్తి ఉండాలి. ఏ శక్తి? దేవుని నుండి వచ్చే శక్తి. మనిషి ఊరికే మారడం. ఎందుకంటే ఇర్మియా అంటాడు, నా హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఆ ఘోరమైన వ్యాధిని కడగాలంటే శక్తి కావాలి. ఆ శక్తి సువార్తలో ఉంది, వాక్యములో ఉంది. వాక్యములో, సువార్తలో ఆ శక్తి ఉన్నప్పుడు దాన్ని విన్నవాడు తప్పకుండా మారటానికి అవకాశం ఉంటుంది. ఇంకంతకన్నా ఇదన్నీ స్పిల్ ది బీన్స్ చేసేసి దీనికన్నా ఒక శ్రేష్టమైన మాట ఒకటి చెప్పనా? జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే వాడు బాప్తీసం తీసుకున్న ప్రయోజనం లేదు. నేను ఒక ఆయన చెప్తాను, ఖచ్చితంగా నేను చెప్పాలి. అంకుల్ కొట్టాను ఉండేది పైజర్పేటలో, తెలుసా? మా బజార్లో పక్కనే మెడికల్ షాప్, అంకుల్ కొట్టు అంటారు. వాళ్ళిద్దరు బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడు లేరు. ఇప్పుడు
లేరు. మెడికల్ షాప్ అదొక్కటే మనకి ప్రైజర్పేటలో. ఇదివరకు ఉండి ఇప్పుడు చాలా వచ్చినాయి, కానీ అదొక్కటే అంకుల్ కొట్టు అనేవారు. ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకునేవాళ్ళం. ఇద్దరు నాన్న చేతి ద్వారా బాప్తీసం తీసుకున్నారు. ఇప్పుడు దేవుని దయ వల్ల దాన్ని ఏమంటారు, సుందరయ్య నగర్కి యువతల వాంబే కాలనీ దగ్గరలో ఇల్లు ఒకటి కొనుక్కున్నాడు. చక్కగా మెడికల్ షాపు కింద పైన బిల్డింగ్ అదంతా మొత్తం అన్నీ పూజలే. మొత్తం అన్నీ మన దేవుడు తప్ప అన్ని దేవుళ్ళు, అందరి దేవుళ్ళు ఉన్నారు. బాప్తీసం తీసుకొని ఎందుకు వెళ్ళాడు వెనక్కి? నేను ఆయన తప్పుగా చూపించాలన్న ఉద్దేశం కాదు. ఒకవేళ ఎవరైనా మీ అభిమానులు ఆయనకి ఉంటే నన్ను ఏమనుకోవద్దు, కానీ దేవుని చిత్తం లేనప్పుడు బాప్తీసాల వలన ప్రయోజనాలు ఉండవు. బాప్తీసం తీసుకుంటే ఉండాలా? మరి ఎందుకు లేరు ఆయన? ఈజ్ నాట్ ఇన్ గాడ్స్ ప్లాన్. సింపుల్గా దేవుని ప్రణాళికలో వారు లేరు, అంతే. ఇక నువ్వు ఎన్నన్నా మాట్లాడుకో, బాప్తీసం తీసుకుంటావా తీసుకోవా సెకండరీ. దేవుని ప్రణాళికలో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఉంటావు, నిలబడతావు. తప్పులు చేయవు బాప్తీసం తీసుకుంటా నేను అన్నావు, కానీ తప్పు చేసినా తిరిగి లేస్తావు. అది నిజంగా దేవుని చేత పిలువబడిన వారి విషయంలో ఉన్న ఒక గుణం ఏంటంటే, పడినా వాడు ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని వాక్యం ఉంది. కాబట్టి బాప్తీసం విషయంలో ఈ చిన్న మిస్అండర్స్టాండింగ్ తీసేసుకోండి. ఏంటిదా మిస్అండర్స్టాండింగ్ అంటే, బాప్తీసం తీసుకున్నాక మారదామన్నది కరెక్ట్ కాదు. ఒకటి, బాప్తీసము తీసుకున్నాక మళ్ళీ తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బాప్తీసం కాదు ఇంపార్టెంట్, బాప్తీసము తాలూకా మారు మనస్సు పరివర్తన లేకపోతే బాప్తీసానికి ప్రయోజనం లేదు. ఈ 2 విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకొని మారదాం. మనసు మార్చుకుందాం, క్రియలను, శరీరేచ్ఛలను విడిచిపెడదాం, శరీర కోరికలను విడిచిపెడదాం. అప్పుడు నిజంగా బాప్తీసానికి ప్రాధాన్యత ఉన్నట్టు అన్న విషయాన్ని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాలు తెలియపరచుకుంటున్నాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే అన్నాడు కదా అని సాయంత్రం ఎడబడితే ఆడికి వెళ్ళలేరు. ఏడే ఉండండి, ఇంట్లోనే ఉండండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనండి. అరే ఫ్రెండ్షిప్ డే రా, పార్టీ రా అనొద్దు. మళ్ళీ అదే బాప్తీసం తీసుకొని ఆ రొంపలో దిగొద్దు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కీర్తన పాడుచునుగా కానుకలు సమర్పించుకుందాం. అందరము కలిసి, ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవని పాట పాడుకుంటాం. ఓ